ఓం శాంతి 1/9/2023 మధురమైన పిల్లలు, దేహసహితంగా అందరి స్మృతిని మరచి తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని యథార్థంగా గుర్తించి స్వయాన్ని బిందువుగా భావించి బిందు రూపంలో తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: ఏ జ్ఞానం ఈ సమయంలో తండ్రి నుండి మాత్రమే మీకు లభిస్తుంది, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు? జవాబు: స్త్రీ పురుషులైన మీరు కలిసి ఉంటూ గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ పవిత్రంగా ఉండండి. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు ఈ సమయంలోనే తండ్రి మీకు ఇస్తారు. ఇతరులెవరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మీరు 5 వికారాలను దానం చేయాలి. కాని ముఖ్యమైంది కామం. దానిపై పూర్తి విజయాన్ని పొందాలి. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి మరియు శ్రీమతంపై నడవటం ద్వారానే ఈ శక్తి లభిస్తుంది. పాట: దుఃఖితులపై దయ చూపించండి. ఓం శాంతి. ఆ తండ్రే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆ తండ్రి ఎవరు? అది పిల్లలకు తెలుసు. తండ్రి ఎవరి సమ్ముఖంగా అయితే కూర్చున్నారో ఆ పిల్లలకు తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగం అనంతమైన తండ్రి వైపు ఉంది. బుద్ధియోగాన్ని ఇప్పుడు హద్దు తండ్రి నుండి తొలగించాలి. మొత్తం ప్రపంచంలో మిత్ర సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారిని, ఈ దేహాన్ని, ప్రపంచాన్ని అంతటినీ మర్చిపోవాలి. ఈ విధంగా తండ్రి డైరెక్షన్ లభిస్తుంది. తండ్రి పిల్లల్నెప్పుడూ మర్చిపోరు. తండ్రి అంటారు, భక్తి మార్గంలో కూడా భక్తులైన మిమ్మల్ని నేను సంభాళిస్తూ వచ్చాను. కాని డ్రామానుసారంగా పిల్లలైన మీరు అది మర్చిపోయేదే ఉంది. మరిపింపజేసేది మాయ. మేము ఆత్మలము అనేది కూడా రావణుడు మరిపింపజేస్తాడు, దేహాభిమానులుగా చేస్తాడు. ఇది పిల్లలైన మీ పాత్ర. అలాగని మీరక్కడ కేవలం తండ్రిని మాత్రమే మర్చిపోతారని కాదు, కాని వారు ఎవరు, ఎలా ఉన్నారు అంటూ ఆ తండ్రి స్మృతిని మరియు సుఖాన్నిచ్చే జ్ఞానాన్ని మర్చిపోతారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా కల్పకల్పము వస్తారు. బాబా ఎటువంటివారు? ఇది కూడా బుద్ధిలో ధారణ చేయాలి. మనుషులు శివలింగం చిత్రాన్ని పెద్దగా తయారు చేశారు. మిగిలిన వారందరి చిత్రాలు బాగానే ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రాలు కూడా బాగానే ఉన్నాయి. వారు మందిరాల్లో పూజింపబడతారు. కాని పరంపిత పరమాత్మని నామం, రూపం, దేశం, కాలం ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోతారు. వారి చిత్రాన్ని కూడా మర్చిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఆత్మ బిందు రూపమని అర్థం చేయించబడుతుంది. నక్షత్రం లాంటి బిందువు బ్రుకుటి మధ్యలో ఉంటుంది. మేమాత్మలము అని పిల్లలకు తెలుసు. శరీరంలో బ్రుకుటి మధ్యలో ఆత్మనైన నా యొక్క స్థానం ఉంది. ఇదైతే అందరూ ఒప్పుకుంటారు. ఆత్మ చాలా సూక్ష్మమైన బిందువు వంటిది. పరంపిత పరమాత్మ కూడా అటువంటి బిందు రూపం కలవారై ఉంటారని కూడా తెలుసు. వారు స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు, నేను కూడా బిందువును. కాని మనుషులు పెద్ద రూపాన్ని, జ్యోతిర్లింగాన్ని తయారు చేశారు. ఏ విధంగా బుద్ధుడికి కూడా చాలా పెద్ద రూపాన్ని తయారు చేస్తారు. పాండవుల శరీరాలను కూడా భక్తి మార్గంలో చాలా పొడవుగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో పెద్ద చిత్రాలుంటాయి, జ్ఞాన మార్గంలో చిన్నవుంటాయి. పరమాత్మ అంటారు, నేను బిందువును. అక్కడక్కడ చాలా పెద్ద లింగాలను కూడా పెడతారు. లేదంటే బిందువుకు పూజ ఎలా చేయగలరు? పూజ అయితే తప్పకుండా పెద్దవాటికే జరుగుతుంది కదా. మీకిప్పుడు బిందు రూపం గురించి అర్థం చేయించారు. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీకు కూడా ఇంతకు ముందే జ్ఞానం లేదు. ఇప్పుడు పరిపక్వ అవస్థకు చేరుకున్నారు కనుక ఇది యథార్థమైన విషయమని అర్థం చేసుకుంటారు. ఒకవేళ మొదట్నుండే బాబా అర్థం చేయించుంటే మనం అర్థం చేసుకోలేకపోయేవారము. ఎందుకంటే బిందువు అనేది వస్తువేమీ కాదు. మనం ఒప్పుకునేవారం కాదు.
పరంపరగా శివలింగం అని అంటూ వచ్చారు. మరదేమిటి? అది కూడా తప్పు అని తండ్రి అర్థం చేయిస్తారు. మీకు తండ్రినైన నేను బిందువును, మీరు కూడా బిందు రూపమే. కాని పూజ మొదలైన వాటి కొరకు పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. ఆత్మల రూపాన్ని కూడా శాలిగ్రామాలుగా తయారు చేస్తారు. కాని అలా ఉండరు. ఆత్మ ఇంత పెద్దగా ఉండదు. ఆత్మ అతి కష్టం మీద కనిపిస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. ఆత్మ కూడా బిందు రూపము. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఒక్క క్షణం మరొక దానితో కలవదు. 84 జన్మల పాత్ర అంతా ఒక్క చిన్న ఆత్మలో నిశ్చితమై ఉంది. ఇది ప్రకృతి సిద్ధమైన విషయము. మొత్తం పాత్ర అంతా బిందువులో ఉంటుంది. ఆ నాటకంలో కూడా పాత్రను అభినయించేవారి బుద్ధిలో మొత్తం పాత్ర అంతా ఉంటుంది కదా, అది చిన్న పాత్ర. ఈ 84 జన్మల పాత్రను కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. మరియు ఇది అర్థం చేయించేందుకు కూడా మంచి యుక్తి కావాలి. ఇంత చిన్న బిందువు ఎంత చిన్నది, ఎంత శక్తివంతమైనది. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. ఆత్మలైన మీరు వారితో యోగాన్ని జోడించటం ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. మాయపై విజయాన్ని పొంది స్థిరమైన, అఖండమైన, సుఖశాంతిమయమైన రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది చదువు. ఇది చాలా సహజం కూడా. దీనిని తండ్రే అర్థం చేయించగలరు. మనుషులెవరూ అర్థం చేయించలేరు. వారు ఇంత చిన్నని బిందువు కాని జ్ఞానసాగరుడు అంటూ పేరు ఎంత పెద్దగా పెడతారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, చైతన్యము, సత్యము, అవినాశి అని మీరంటారు. అలా అంటూ వచ్చారు కాని వారెవరు అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. వారి గుణాలనైతే లెక్కలేనంతగా గాయనం చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు, వారిని తెలుసుకున్నారు. ఆత్మలైతే సమ్ముఖంలోనే ఉన్నారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. ఎంత చిన్న చిన్నని బిందువులు ఆలోచించండి. మూలవతనం యొక్క చిత్రాన్ని ఏదైతే మనం తయారు చేస్తామో అందులో బిందు రూపాన్నే చూపిస్తారు. ఏ విధంగా నక్షత్రాలు ఆకాశతత్వంలో పైన నిలిచి ఉన్నాయో అలాగే మహతత్వంలో కూడా మనం అలా నక్షత్రాల వలె మన సెక్షన్లలో నిలిచి ఉంటాము. చిన్న చిన్న నక్షత్రాలతో వృక్షం తయారు చేయబడి ఉంది. అక్కడి నుండి మళ్ళీ ఆత్మ వస్తుంది. పాత్రను అభినయించేందుకు శరీరాన్ని ధారణ చేస్తుంది. ఆత్మలన్నీ నంబర్వారుగా ఎలా వస్తాయి? ఇదంతా బుద్ధిలో నడవాలి. ప్రతి ధర్మం వారి సెక్షన్ వేరుగా ఉంటుంది. తండ్రి ఉదాహరణ ఇస్తూ అర్థం చేయిస్తారు. మర్రి చెట్టు ఉదాహరణ కూడా అర్థం చేయిస్తారు. హిందీ చాలా చోట్ల నడుస్తుంది. కావున పిల్లలు హిందీ భాషలో అర్థం చేయించవలసి ఉంటుంది. పరంపిత పరమాత్మ కూడా హిందీ భాషలోనే అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో ప్రతి చోట దీని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకే భాష ఉండటం అనేది కష్టం. చాలామంది పరంపిత పరమాత్మకైతే అన్ని భాషలు తెలిసుండొచ్చు అని అనుకుంటారు. కాని అలా ఉండదు. లెక్కలేనన్ని అనేకానేక భాషలున్నాయి. వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. పరంపిత పరమాత్మకు ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. వారు కల్పకృతం ఏ భాషలో అర్థం చేయించారో ఆ భాషలోనే అర్థం చేయిస్తారు. భాషలనైతే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. తండ్రి నేర్చుకోవాల్సి ఉంటుందా? మొదటి నుండి హిందీయే కొనసాగుతూ ఉండడాన్ని మీరు చూశారు. అందరూ హిందీ నేర్చుకుంటూ ఉంటారు. భారత్లో హిందీ ప్రచారంలో ఉంది. తండ్రి కూడా హిందీలో అర్థం చేయిస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ భాషల్లోకి అనువాదం చేసి ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి మరియు తండ్రి రచన యొక్క పరిచయాన్ని అందరికీ అర్థం చేయించాలి. అందరి సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే. తప్పకుండా తండ్రి వచ్చి ఉన్నారని అందరూ తెలుసుకుంటారు. తండ్రి అంటారు,
నేను భారత్లోనే వస్తాను. భారత్ నా జన్మస్థానము. శివుని మందిరాలు, దేవీదేవతల మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దేవీదేవతల రాజ్యం కూడా భారత్లోనే ఉంటుంది. తండ్రి కూడా భారత్లోనే వస్తారు. దేవీదేవత ధర్మస్థాపనను ఇక్కడే చేశారు. కావున మందిరాలు కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి. ఇతరులకు ఇన్ని మందిరాలు ఉండవు. ఇక్కడైతే ఎన్నో మందిరాలున్నాయి. ప్రతి ఇంటిలో లక్ష్మీనారాయణల చిత్రాన్ని, రాధేకృష్ణుల చిత్రాన్ని, సీతారాముల చిత్రాన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారు ఒకప్పుడు భారత్లో ఉండేవారు. కాని వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు? ఇది మర్చిపోయారు. చైతన్యంలో రాజ్యం చేసి వెళ్లారు. లక్ష్మీనారాయణలు వైకుంఠం యొక్క మహారాజు, మహారాణి. వారు రాజ్యం చేసి ఎంత సమయం గడిచింది? ఇది కూడా తెలుసు. క్రైస్టుకి 3000 సంవత్సరాల పూర్వం దేవీదేవతల రాజ్యం ఉండేదని నోటితో అంటూ ఉంటారు కూడా. మరి క్రైస్ట్ వచ్చి 2000 సంవత్సరాలైంది కదా. కావున ఎవరైతే అలా అంటారో వారికి ఆ విషయంపైనే అర్థం చేయించాలి. క్రైస్టుకి 3000 సంవత్సరాల క్రితం దేవీదేవతల రాజ్యం ఉండేది, అనగా స్వర్గం ఉండేది అని అంటారు. అలాగని క్రైస్ట్ కూడా స్వర్గంలో ఉండేవారని కాదు. క్రిస్టియన్లు ఆ సమయంలో ఎక్కడుండేవారు అని ప్రశ్నిస్తారు. అనగా వారి ఆత్మలు ఎక్కడుండేవి? ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వారి ఆత్మలన్నీ ఎక్కడుండేవి? ఇది అర్థం చేయించడం చాలా సహజము. వారందరూ నిర్వాణధామంలో, ఆ నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. నిరాకారి ప్రపంచం కూడా ఉంది. ప్రపంచంలో నివసించేవారు తప్పకుండా ఎంతోమంది ఉంటారు. ఆత్మలందరి నివాస స్థానం మహతత్వం రూపీ నిరాకారి ప్రపంచంలో ఉంది. ఈ సమయంలో దేవీదేవతల ఆత్మలన్నీ హాజరై ఉన్నాయని, ఇప్పుడే తండ్రి వచ్చారని, మళ్లీ దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడుంది. ఏ ధర్మం వచ్చినా కాని మొదట చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే చిన్న చిన్న శాఖలు వెలువడి అంతా పూర్తవుతుందో అప్పుడు మీ ఈ ఫౌండేషన్ కూడా పూర్తవుతుంది. బీజం మరియు వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయించడం చాలా సహజము. మనుష్య సృష్టి రూపీ వృక్షం ఎన్నో ధర్మాలకు సంబంధించింది. ఫలానా ధర్మం ఉండేదని, ఫలానా ధర్మం ఉండేది కాదని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న ధర్మాలు వెలువడతాయి. అవి ఇంతకు ముందైతే లేవు కదా. చిన్న చిన్న శాఖలైతే ఇప్పుడు వెలువడ్డాయి. ఇది పిల్లలైన మీకు తెలుసు, ఇంకెవరికీ తెలీదు. ఆత్మ మరియు పరమాత్మల బిందు రూపం గురించి తెలీదు. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయించారు. మీరంటారు, బాబా మేం మీ పిల్లలము. కల్పకృతం కూడా మిమ్మల్ని కలిశాము, మీ పిల్లలుగా అయ్యాము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పిల్లలుగా అవుతారు. తండ్రి అంటారు, మీరు నావారు, అనగా దత్తత తీసుకున్నాము. ముఖ వంశావళిగా అయ్యారు. మీరందరూ దత్తత తీసుకోబడినవారు. బాబా కూడా బ్రహ్మ ముఖం ద్వారా ఆత్మలైన మీరు నావారు అని అంటారు. ఆత్మలైన మీరు కూడా అంటారు, బాబా మీరు బ్రహ్మ తనులోకి వచ్చి మీ పరిచయాన్ని ఇచ్చారు, నేను మీవాడిని. బాబా అని అనటంతోనే వారసత్వపు సుగంధం రావాలి. పిల్లలే అలా అనగలరు. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులకు శిష్యులుగా అవుతారు. వారు తండ్రి పిల్లలుగా అవ్వరు. తండ్రి నుండి సంపద యొక్క వారసత్వం లభిస్తుంది. మేము గురువును ఆశ్రయించాము అని శిష్యులంటారు. గురువు నుండైతే సంపద యొక్క వారసత్వం లభించదు. వారైతే సంపదను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. వారు సంపదనివ్వలేరు. వారు నివృత్తి మార్గం వారు. తండ్రి అయితే సంపదనిస్తారు. గురువుల నుండైతే ఏమీ లభించదు. అడవుల్లోకి వెళ్తే సన్యాసిగా పిలువబడతారు. మీరు కూడా సన్యాసిగా పిలువబడతారు. వారు హఠయోగి సన్యాసులు, మీరు రాజయోగి సన్యాసులు. సన్యాసి అనగా
5 వికారాలను త్యాగం చేసేవారు. ఆ త్యాగాన్ని మీరు చేస్తారు. ఆ తర్వాత పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వారు త్యాగం చేస్తారు కాని పవిత్ర ప్రపంచంలోకి వెళ్లరు, పతిత ప్రపంచంలోనే ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మ ఎంత చిన్నది, ఇంత చిన్న వస్తువులో ఎంతటి శక్తి ఉంది, అది అవినాశి కూడా. ఆ తండ్రి ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తారు. మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. తండ్రి అంటారు, నేను కలియుగ అంతిమంలో అందరూ తమో ప్రధానులుగా పతితులుగా అయిపోయినప్పుడు వస్తాను. నన్ను గుర్తు చేసుకోవడం కూడా సంగమంలోనే గుర్తు చేసుకుంటారు. అప్పుడే నేనొస్తాను. అప్పుడే వినాశనం గుర్తులు కూడా కనిపిస్తాయి. వాటిని మీరు తప్పకుండా చూస్తారు. ఇప్పుడు మీకు వివేకం లభిస్తుంది. దానిని మళ్ళీ ఇతరులకివ్వాలి. ఇప్పుడిది తప్పకుండా కలియుగ అంతిమము. యాదవులు, కౌరవులు, పాండవులు కూడా ఉన్నారు. మహాభారత యుద్ధం కూడా ఉంది. తప్పకుండా ఆ సమయంలోనే రాజయోగాన్ని కూడా నేర్చుకునేవారు. పాండవులు విజయాన్ని పొందారు, యాదవులు, కౌరవులు వినాశనమయ్యారు. స్వర్గంలో ఒకే ధర్మం ఉంటుంది, అనేక ధర్మాలు సమాప్తమైపోతాయి. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. బాబా నేర్పించే ఈ రాజయోగ శిక్షణ ద్వారా మేం తప్పకుండా మళ్లీ దేవీ దేవతల పదవిని పొందుతామని పిల్లలకు తెలుసు. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. తప్పకుండా తండ్రికి వారసులుగా సింహాసనాధికారులుగా అవుతారు. ఇక ఎవరెంత పురుషార్థం చేస్తే అంతటి పదవిని పొందుతారు. పురుషార్థం చేసేవారు దాగి ఉండరు. వారు చాలా ఆనందంలో ఉంటారు. మొట్టమొదటగా ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రి జన్మ జరిగిన తర్వాత రక్షాబంధనం ఉంటుంది. తండ్రిని తెలుసుకున్నారు కనుక మొదట ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. దానమైతే పంచవికారాలను చేయాలి కాని మొట్టమొదట ముఖ్యమైనది కామము. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పత్నితో పాటు కలిసి ఉంటున్నా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండటం అనేది శ్రమతో కూడుకున్నది. సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేయటం ద్వారా మరియు వారి శ్రీమతంపై నడవటం ద్వారా శక్తి లభిస్తుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే తోడుగా ఉంటూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇంతకు ముందు స్త్రీ పురుషులు కలిసి ఉండటం వలన నిప్పు అంటుకునేది. తండ్రి అంటారు, కలిసి ఉండండి కాని నిప్పు అంటుకోకూడదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, హృదయపూర్వకంగా తండ్రిని స్మృతి చేసి సంపద యొక్క సంతోషంలో ఉండాలి. పూర్తి పావనులుగా తప్పకుండా అవ్వాలి. రెండవ పాయింట్, ఆత్మ ఎంత చిన్నది మరియు ఆత్మలో ఎంతటి అవినాశి పాత్ర నిండి ఉంది అని ఆలోచించాలి. బిందువుగా అయి బిందువైన తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. వరదానము, స్వ ఇచ్ఛ మరియు దృఢ సంకల్పంతో ఒకటి ఇచ్చి పదమాలను తీసుకునే వివేకవంతులుగా కండి. వివేకవంతులైన పిల్లలు మట్టితో నిండి ఉన్న అటుకులను ఇచ్చి 1కి 10 రెట్ల భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. కేవలం అటుకుల్ని ఇస్తారు మరియు రిటర్న్లో సర్వశక్తులను, సర్వ ఖజానాలను, 36 రకాల కన్నా ఎక్కువ వెరైటీలను తీసుకుంటారు. కాని చాలామంది పిల్లలు అది ఇచ్చే సమయంలో కూడా సుధాముని వలె పక్కన దాచిపెట్టుకుంటారు. తండ్రి దాన్ని లాక్కుని తీసుకోగలరు, కాని లాక్కుని తీసుకోవడం వలన దానికి రిటర్న్లో అంతగా లభించదు. అందుకే స్వ ఇచ్ఛ మరియు దృఢ సంకల్పంతో 1 ఇచ్చి 10 తీసుకోవడం, ఇదే తెలివైన పని. ఈ ఇవ్వడంలోనే కళ్యాణం ఉంది. స్లోగన్, సాక్షిగా అయి అతీతంగా ఉంటూ ప్రతి ఆటను చూసేవారే సాక్షి దృష్ట. ఓం శాంతి.